హ్యాపింగ్ చేసినప్పుడు మీకు ఏదైనా రావట్లేదు సిమ్ కార్డు ఉంటుంది ఇమీడియట్ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వేరే సిమ్ పెట్టుకోండి చెప్పి ఆప్షన్ ఇస్తున్నారు. అదే సిమ్ అలా ఏం లేదు, మీకు రాకుంటే వేరే సిమ్ పెట్టడానికి ఆప్షన్ ఉంది. మీకు ఇవాళ హ్యాపింగ్ చేసినప్పుడు మీకు ఏదైనా రావట్లేదు సిమ్ కార్డు ఉంటుంది ఇమీడియట్ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వేరే సిమ్ పెట్టుకోండి చెప్పి ఆప్షన్ ఇస్తున్నారు. అదే సిమ్ అలా ఏం లేదు, మీకు రాకుంటే వేరే సిమ్ పెట్టడానికి ఆప్షన్ ఉంది. మీకు ఇవాళ రూటర్ ద్వారా అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఏ సిమ్ ఏ విలేజ్లో పనిచేస్తుంది అనేది ఆల్రెడీ మా దగ్గర ఉంది, అంతే కదా. మరి అదే మీకు ఇప్పుడు ఇవ్వాలంటే ఇచ్చేస్తాం. ఇవ్వండి సార్, డేటా ఇస్తే మేము చెక్ చేసుకుంటాం సార్. మన డిఎస్ఓ గారు తీసుకుంటారు. ఆల్రెడీ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది కదా. మనకు జనరల్గా 4G అంటే మొత్తం ఏరియాలో దాదాపుగా అంటే జియో కానీ ఐడియా మన ఎయిర్టెల్ కానీ ఉంది. మన జిల్లాలో ఎక్కువ నెట్వర్క్ వచ్చేది. కానీ వీళ్ళు కూడా ఒకసారి ఏదన్నా మా షాప్కు ఈ నెట్వర్క్ అయితే ప్రాపర్గా వస్తుందంటే మరి తహసీల్దార్ నుంచి కాల్ పరిగెత్తాం, వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తారు. అది ప్రొవైడ్ చేస్తే మనకు పెట్టుకుంటుంది. నాకు నెట్వర్క్ రాలేదు, ఇవాళ డౌన్ ఉంది, ఇలాంటి సమస్యలు చెప్పకుండా ఇస్తున్నాము. అది మ్యాపింగ్ అయిపోతే తెలిసిపోతుంది సార్. 4G మ్యాపింగ్ తెలుస్తుంది. మిషన్ మ్యాపింగ్ అయిన తర్వాత మేము చెప్పేస్తాము మిషన్ రూటర్ ద్వారా అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఏ సిమ్ ఏ విలేజ్లో పనిచేస్తుంది అనేది ఆల్రెడీ మా దగ్గర ఉంది, అంతే కదా. మరి అదే మీకు ఇప్పుడు ఇవ్వాలంటే ఇచ్చేస్తాం. ఇవ్వండి సార్, డేటా ఇస్తే మేము చెక్ చేసుకుంటాం సార్. మన డిఎస్ఓ గారు తీసుకుంటారు. ఆల్రెడీ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది కదా. మనకు జనరల్గా 4G అంటే మొత్తం ఏరియాలో దాదాపుగా అంటే జియో కానీ ఐడియా మన ఎయిర్టెల్ కానీ ఉంది. మన జిల్లాలో ఎక్కువ నెట్వర్క్ వచ్చేది. కానీ వీళ్ళు కూడా ఒకసారి ఏదన్నా మా షాప్కు ఈ నెట్వర్క్ అయితే ప్రాపర్గా వస్తుందంటే మరి తహసీల్దార్ నుంచి కాల్ పరిగెత్తాం, వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తారు. అది ప్రొవైడ్ చేస్తే మనకు పెట్టుకుంటుంది. నాకు నెట్వర్క్ రాలేదు, ఇవాళ డౌన్ ఉంది, ఇలాంటి సమస్యలు చెప్పకుండా ఇస్తున్నాము. అది మ్యాపింగ్ అయిపోతే తెలిసిపోతుంది సార్. 4G మ్యాపింగ్ తెలుస్తుంది. మిషన్ మ్యాపింగ్ అయిన తర్వాత మేము చెప్పేస్తాము మిషన్ అది పెద్ద టైప్లో యూజ్ చేసుకోవచ్చు. సర్వర్ మా సర్వర్ సార్ సర్వర్ నేను చెన్నై పడ్డా సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా అనేది వాళ్ళకి చేంజ్ చేస్తారు సార్. అది పెద్ద టైప్లో యూజ్ చేసుకోవచ్చు. సర్వర్ మా సర్వర్ సార్. సర్వర్ నేను చెన్నై పడ్డా సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా అనేది వాళ్ళకి చేంజ్ చేస్తారు సార్. ప్రాబ్లం వచ్చినా ఒక్కరికి వచ్చినా అందరికి వస్తుంది సర్వర్ ఇష్యూ. అది ఎవరికి బై మిస్టేక్గా ఒక్కరికొకరికి అట్లా రాదు. వస్తే అందరికి వస్తుంది, లేకుంటే ఎవరికి రాదు. సబ్జెక్ట్ అందరికీ జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే సిమ్ ప్రాబ్లం కానీ యాంటీనా ఇష్యూ మా ఇంజనీర్స్ విజిట్ చేసుకుంటారు సార్. ఇంకా సార్ ప్రాబ్లం వచ్చినా ఒక్కరికి వచ్చినా అందరికి వస్తుంది సర్వర్ ఇష్యూ. అది ఎవరికి బై మిస్టేక్గా ఒక్కరికొకరికి అట్లా రాదు. వస్తే అందరికి వస్తుంది, లేకుంటే ఎవరికి రాదు. సబ్జెక్ట్ అందరికీ జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే సిమ్ ప్రాబ్లం కానీ యాంటీనా ఇష్యూ మా ఇంజనీర్స్ విజిట్ చేసుకుంటారు సార్. ఇంకా సార్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆడియో బోధనకి సార్కి కృతజ్ఞతలతో స్వాగతం సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆడియో బోధనకి సార్కి కృతజ్ఞతలతో లిమిట్ ఏమన్నా సార్, మీ షాప్కి ఎన్ని కావాలో అని ఇస్తాం సార్. లిమిట్ ఏమన్నా సార్, మా పేపర్ ఒకటి 100 కాల్స్ వస్తాయి సార్. మీకు అంటే ఇష్యూ లేకుండా ఒకవేళ ఇంకా అయిపోయిందని ఇస్తాం సార్. ఒక పేపర్ పేపర్ కంటే మీకు ప్రాబ్లం ఏముండదు.
కంపల్సరీ ఇష్యూ ఇవ్వాల్సిందే, కస్టమర్కు స్లిప్ ఇవ్వాలి. లిమిట్ ఏముండదు సార్, మీ షాప్కి ఎన్ని కావాలో అని ఇస్తాం సార్, లిమిట్ ఏముండదు సార్. మా పేపర్ ఒకటి 100 కాల్స్ వస్తాయి సార్, మీకు అక్కడ ఇష్యూ లేకుండా ఒకవేళ ఇంకా అయిపోయిందని ఇస్తాం సార్. ఒక పేపర్ హౌస్ కంటే మీకు ప్రాబ్లం ఏముండదు, రాదు. కంపల్సరీ ఇష్యూ ఇవ్వాల్సిందే, కస్టమర్కు స్లిప్ ఇవ్వాలి. ఉంది సార్, అదే సార్. ఇప్పుడు 100 కాల్స్ ఉంటాయి, 100 కాల్స్ సార్, 100 కాల్స్ ఒక బిడ్డ 6 ప్రిపేర్ చేస్తాం. అదే సార్, ఇప్పుడు డిపార్ట్మెంట్లో డిస్కషన్ అయ్యి డిస్ట్రిక్ట్ ఎందుకు ఇవ్వాలి ఏంటంటే ఉంది సార్. అదే సార్, ఇప్పుడు 100 కాల్స్ ఉంటాయి, 100 కాల్స్ సార్, 100 కాల్స్ ఒక బిడ్డ 6 ప్రిపేర్ చేస్తాం. అదే సార్, ఇప్పుడు డిపార్ట్మెంట్లో డిస్కషన్ అయ్యి డిస్ట్రిక్ట్ ఎందుకు ఇవ్వాలి ఏంటంటే నోకియా ఫోన్లు కీప్యాడ్ ఫోన్లు వాడినాం సార్ గతంలో. ప్రజెంట్ అందరం టచ్ ఫోన్లు వాడుతున్నాం. ఈ రేషన్లో ఏమైపోయిందంటే మొన్నటిదాకా మనం టచ్ వాడినాము, ఇప్పుడు మనం బ్యాగ్ వెళ్ళిపోతున్నాం సార్, కీప్యాడ్ వాడుతున్నాం. మళ్ళీ మన టెక్నాలజీ డెవలప్ కావాలి సార్, టెక్నాలజీ మన బ్యాగ్ వెళ్ళిపోతున్నాం సార్. ఏమైతే లేటెస్ట్ వచ్చే సార్, లేటెస్ట్ కీప్యాడ్ చిన్న ఉంది సార్, కీప్యాడ్ చిన్న ఉంది, డిస్ప్లే చిన్న ఉంది. పాత డిపాజిషన్ లో ట్రాన్సాక్షన్ 5 or 6 స్టెప్స్లో వెళ్ళిపోతాం సార్. దీంట్లో 10 సార్లు కొట్టాలి సార్ ఒక ట్రాన్సాక్షన్. దీంట్లో పాత 5 సార్లు కూడా అయిపోతాయి సార్. గతంలో నోకియా ఫోన్లు కీప్యాడ్ ఫోన్లు వాడినాం సార్ గతంలో. ప్రజెంట్ అందరం టచ్ ఫోన్లు వాడుతున్నాం. ఈ రేషన్లో ఏమైపోయిందంటే మొన్నటిదాకా మనం టచ్ వాడినాము, ఇప్పుడు మన బ్యాగ్ వెళ్ళిపోతున్నాం సార్, కీప్యాడ్ వాడుతున్నాం. మళ్ళీ మన టెక్నాలజీ డెవలప్ కావాలి సార్, టెక్నాలజీ మన బ్యాగ్ వెళ్ళిపోతున్నాం సార్. ఏమైతే లేటెస్ట్ వచ్చే సార్, లేటెస్ట్ కీప్యాడ్ చిన్న ఉంది సార్, కీప్యాడ్ చిన్న ఉంది, డిస్ప్లే చిన్న ఉంది. పాత డిపాజిషన్ లో ట్రాన్సాక్షన్ 5 or 6 స్టెప్స్లో వెళ్ళిపోతాం సార్. దీంట్లో 10 సార్లు కొట్టాలి సార్ ఒక ట్రాన్సాక్షన్. దీంట్లో పాత 5 సార్లు కూడా అయిపోతాయి సార్. మన వెనక్కి పోవట్లేదండి, యాక్చువల్ ముందుకు వెళ్తున్నాము. ఈ మెషిన్ అనేది ఇంకా అడ్వాన్స్డ్ మెషిన్. ఎందుకు టచ్ స్క్రీన్లో మీకు ఇబ్బందులు అంటే, టచ్ స్క్రీన్లో మీకు ఇబ్బందులు ఉన్నాయి కొన్ని. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మీకు అనవసరంగా కొన్ని 3G మెషిన్, అది ఇది 4G మెషిన్. రెండోది సిగ్నల్ స్ట్రెంత్ మీకు దీంట్లో ఎక్కువ ఉంటుంది, దాంట్లో మీకు సిగ్నల్ వీక్ అయితే మీకు అక్కడ నెట్ రాదు. ఇంకోటి దానికి వైఫై కనెక్ట్ చేయలేదు, దీనికి వైఫై ఉంటే వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. రెండవది దానికి కూడా వైఫై ఉండొచ్చు. దీనికి ఇంకో ఫెసిలిటీ ఏంటంటే మీకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ మీ స్క్రీన్ మీద టచ్ చేయొచ్చు, ప్లస్ కీప్యాడ్ కూడా ఉంటుంది. ఎందుకు ఇది రేషన్ కార్డ్ డీలర్స్కి ఇది ఇచ్చాము అని అంటే, అప్డేట్ చేసినటువంటి సాఫ్ట్వేర్లో అండ్ అప్డేట్ చేసినటువంటి డివైస్లో మీకు మాన్యువల్ కీప్యాడ్ కనుక ఉన్నట్టయితే కరెక్ట్గా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి వీలవుతుంది 1-2 సార్లు. ఎందుకంటే అందరూ కూడా ఎడ్యుకేటెడ్ కాదు, కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ కింద ఉన్న స్టాఫ్ మీద డిపెండ్ అవుతారు. సో టచ్ స్క్రీన్లో మీరు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మీకు ఈ డివైస్ ఇవ్వడం జరిగింది. ఇది అడ్వాన్స్డ్ మెషిన్ ఉంది, డెఫినెట్లీ ఇట్స్ అన్ అడ్వాన్స్ మెషిన్, ఇట్స్ అ డ్యూయల్ మెషిన్. టచ్ స్క్రీన్ ఉంటుంది ప్లస్ బటన్స్ 2 ఉంటాయి. సో దాంట్లో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇంకోటి 4G నెట్వర్క్ కాబట్టి మీకు సర్వీస్ కూడా మీకు చాలా ఫాస్ట్గా పబ్లిక్ ఇవ్వడానికి ఉంటుంది. ఇంతకుముందు మీరు ఒకటి చెప్పినట్టుగా పేపర్ రోల్స్ సంబంధించిన ఒక డౌట్ అడిగారు, అది గవర్నమెంట్ నుంచి మనకు ఇప్పుడు రేపు మనకి ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి మనకు ఫస్ట్ వరకు దాని మీద మనకు రోల్స్ ఎట్లా ఇవ్వాలి అనేది క్లారిటీ వస్తుంది. మళ్ళీ అందరికీ కూడా మీకు దాని మీద కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో ఈ మషిన్ మీద కానీ ఈ వ్యవస్థ మీద కానీ మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఇది దీనికి రిలేటెడ్ ఏమవుతుంది అంటే, దీనికి ఎవరైతే ఆధార్ నెంబర్తో ఎనేబుల్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉందో వాటికి ఫ్యూచర్లో దీనికి ఓటీపీ ద్వారా వాళ్ళకి మెసేజ్ కూడా పోతుంది. ఫలానా సరుకులు మీరు ఈ షాప్ నుంచి మీరు ఈ సరుకులు తీసుకున్నారు అనే మెసేజ్ కూడా పోయే ప్రొవిజన్ ఈ డివైస్ ద్వారా వస్తుంది. అప్పుడు ఈ పేపర్ రోల్ కూడా అవసరం లేదు. ఇప్పుడు పేపర్ రోల్ అనే మెషిన్ కూడా ఇప్పుడు అవసరం లేకుండా కూడా చేయడానికి స్కోప్ ఉన్నటువంటి మెషిన్ ఇది. కాబట్టి దాని నుంచి మీరు ఇబ్బంది ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. ఈ మెషిన్ అనేది మనము ముందులో చాలా ఉపయోగకరమైనటువంటి యూస్ఫుల్ అయ్యేటువంటిది కాబట్టి అందరూ కూడా దీనికి అడాప్ట్ అవ్వండి. మనం ఇన్ని రోజులు అంతకుముందు ఏం చేసాము, డీకేఆర్ రిజిస్టర్లో ప్రతి ఒక్కరిని వేరే ముద్ర తీసుకొని సంతకం తీసుకొని సరుకులు ఇచ్చేవాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మనం ఏమొచ్చాము, టచ్ స్క్రీన్ వరకు అప్గ్రేడ్ అయ్యాము. అందరితో పాటు మన స్మార్ట్ ఫోన్స్ ఎట్లయితే మొబైల్ ఫోన్స్ అప్డేట్ అయ్యామో ఈ డివైస్ కూడా అప్డేట్ అయ్యాము. మనకి ఎట్లయితే ప్రతి సంవత్సరం కొత్త మోడల్స్ వస్తుంటాయో ఈ మషిన్స్లో కూడా కొత్త మోడల్స్ వస్తుంటాయి.
కాబట్టి ఆ మోడల్కి మనం ఎట్లయితే మనం అడాప్ట్ అవుతామో ఈ మషిన్కి కూడా మీరు అందరూ కూడా అడాప్ట్ అయ్యి దాని ప్రకారంగా మీరు అందరూ కూడా మెరుగైన సర్వీసు ప్రజలకి రేషన్ కార్డు లబ్ధిదారులకి మీరు అందరూ కూడా ఇస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మన వెనక్కి పోవట్లేదండి, యాక్చువల్ ముందుకు వెళ్తున్నాము. ఈ మెషిన్ అనేది ఇంకా అడ్వాన్స్డ్ మెషిన్. ఎందుకు టచ్ స్క్రీన్లో మీకు ఇబ్బందులు అంటే టచ్ స్క్రీన్లో మీకు ఇబ్బందులు ఉన్నాయి కొన్ని. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మీకు అనవసరంగా కొన్ని 3G మెషిన్ అది, ఇది 4G మెషిన్. రెండోది సిగ్నల్ స్ట్రెంత్ మీకు దీనిలో ఎక్కువ ఉంటుంది, దాంట్లో మీకు సిగ్నల్ వీక్ అయితే మీకు అక్కడ నెట్ రాదు. ఇంకోటి దానికి వైఫై కనెక్ట్ చేయలేదు, దీనికి వైఫై ఉంటే వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. రెండవది దానికి కూడా వైఫై ఉండొచ్చు. దీనికి ఇంకో ఫెసిలిటీ ఏంటంటే మీకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ మీ స్క్రీన్ మీద టచ్ చేయొచ్చు, ప్లస్ కీప్యాడ్ కూడా ఉంటుంది. ఎందుకు ఇది రేషన్ కార్డ్ డీలర్స్కి ఇది ఇచ్చాము అని అంటే అప్డేట్ చేసినటువంటి సాఫ్ట్వేర్లో అండ్ అప్డేట్ చేసినటువంటి డివైస్లో మీకు మాన్యువల్ కీప్యాడ్ కనుక ఉన్నట్టయితే కరెక్ట్గా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి వీలవుతుంది 1-2 సార్లు. ఎందుకంటే అందరూ కూడా ఎడ్యుకేటెడ్ కాదు, కొంతమంది ఏం చేస్తారు వాళ్ళకి కింద ఉన్న స్టాఫ్ మీద డిపెండ్ అవుతారు. సో టచ్ స్క్రీన్లో మీరు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మీకు ఈ డివైస్ ఇవ్వడం జరిగింది. ఇది అడ్వాన్స్డ్ మెషిన్ ఉంది, డెఫినెట్లీ ఇట్స్ అన్ అడ్వాన్స్ మెషిన్, ఇట్స్ డ్యూయల్ మెషిన్. టచ్ స్క్రీన్ ఉంటుంది ప్లస్ బటన్స్ 2 ఉంటాయి. సో దాంట్లో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇంకోటి 4G నెట్వర్క్ కాబట్టి మీకు సర్వీస్ కూడా మీకు చాలా ఫాస్ట్గా పబ్లిక్ ఇవ్వడానికి ఉంటుంది. ఇంతకుముందు మీరు ఒకటి చెప్పినట్టుగా పేపర్ రోల్స్ సంబంధించిన ఒక డౌట్ అడిగారు. అది గవర్నమెంట్ నుంచి మనకు ఇప్పుడు రేపు మనకి ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి మనకు ఫస్ట్ వరకు దాని మీద మనకు రోల్స్ ఎట్లా ఇవ్వాలి అనేది క్లారిటీ వస్తుంది. మళ్ళీ అందరికీ కూడా మీకు దాని మీద కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో ఈ మషిన్ మీద కానీ ఈ వ్యవస్థ మీద కానీ మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఇది దీనికి రిలేటెడ్ ఏమవుతుంది అంటే దీనికి ఎవరైతే ఆధార్ నెంబర్తో ఎనేబుల్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉందో వాటికి ఫ్యూచర్లో దీనికి ఓటీపీ ద్వారా వాళ్ళకి మెసేజ్ కూడా పోతుంది. ఫలానా సరుకులు మీరు ఈ షాప్ నుంచి మీరు ఈ సరుకులు తీసుకున్నారు అనే మెసేజ్ కూడా పోయే ప్రొవిజన్ ఈ డివైస్ ద్వారా వస్తుంది. అప్పుడు ఈ పేపర్ రోల్ కూడా అవసరం లేదు. అప్పుడు పేపర్ రోల్ అనే మెషిన్ కూడా ఇప్పుడు అవసరం లేకుండా కూడా చేయడానికి స్కోప్ ఉన్నటువంటి మెషిన్ ఇది. కాబట్టి దాని నుంచి మీరు ఇబ్బంది ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. ఈ మెషిన్ అనేది మనము ముందులో చాలా ఉపయోగకరమైనటువంటి యూస్ఫుల్ అయ్యేటువంటి కాబట్టి అందరూ కూడా దీనికి అడాప్ట్ అవ్వండి. మనం ఇన్ని రోజులు అంతకుముందు ఏం చేసాము, డీకేఆర్ రిజిస్టర్లో ప్రతి ఒక్కరిని వేరే ముద్ర తీసుకొని సంతకం తీసుకొని సరుకులు ఇచ్చేవాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మనం ఏమొచ్చాము, టచ్ స్క్రీన్ వరకు అప్గ్రేడ్ అయ్యాము. అందరితో పాటు మన స్మార్ట్ ఫోన్స్ ఎట్లయితే మొబైల్ ఫోన్స్ అప్డేట్ అయ్యామో ఈ డివైస్ కూడా అప్డేట్ అయ్యాము. మనకి ఎట్లయితే ప్రతి సంవత్సరం కొత్త మోడల్స్ వస్తుంటాయో ఈ మషిన్స్లో కూడా కొత్త మోడల్స్ వస్తుంటాయి. కాబట్టి ఆ మోడల్కి మనం ఎట్లయితే మనం అడాప్ట్ అవుతామో ఈ మషిన్కి కూడా మీరు అందరూ కూడా అడాప్ట్ అయ్యి దాని ప్రకారంగా మీరు అందరూ కూడా మెరుగైన సర్వీసు ప్రజలకి రేషన్ కార్డు లబ్ధిదారులకి మీరు అందరూ కూడా ఇస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈనాటి అవగాహన సదస్సుకి ఇచ్చేసినటువంటి డిఎస్ఓ గారికి, ఆర్టీఓస్కి, డిడి సివిల్ సప్లైస్కి, రేషన్ కార్డ్ డీలర్ ప్రెసిడెంట్స్కి, వారి సెక్రటరీస్కి, రేషన్ కార్డ్ డీలర్ నిజామాబాద్ ఆర్మూర్ డివిజన్ నుంచి వచ్చినటువంటి రేషన్ కార్డ్ డీలర్స్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు అందరూ కూడా ఈ ఈపాస్ మెషిన్ నూతనంగా మనము ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈపాస్ మెషిన్ ద్వారా మనము సరుకులు ఎలా పంపిణీ చేస్తామనే విషయమై మీకు ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ మనము వ్యవస్థలో ఒక మంచి వ్యవస్థ మనం చేయాలి అని అంటే ఇటు మనకు కూడా అంటే మనిషిగా ఆ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలనే ఒక సౌహృద భావంతో పాటుగా టెక్నాలజీని కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అప్పుడే మన వ్యవస్థలో ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక అకౌంటబిలిటీ మనం తీసుకురాగలుగుతాము. అప్పుడు సర్వీస్ కూడా ప్రాపర్గా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఆలోచన దిశతోనే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2005లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఈపాస్ మెషిన్స్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఈపాస్ మెషిన్స్ ద్వారా ప్రజలకి మనము చెప్పాల్సింది ఏంటి అంటే వాళ్ళకి తన రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ తీసుకొని ఒక రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు మనము సరుకులు ఇవ్వడానికి ఐడీస్తో పాటు కానీ ఆధార్తో పాటు కానీ లేదా ఓటీపీ ద్వారా కానీ
సరుకులు గతంలోనే ఇది ఇచ్చేవాళ్ళము, ఇది అదే ప్రాసెస్ని ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. బట్ మెషిన్ దీన్ని అప్గ్రేడ్ చేయడం లేదు. సో ఈ వ్యవస్థలో మనం ఇంకా చాలా చేయాల్సి ఉంది. అంటే మనం ఇప్పుడు ఓన్లీ మనం ఏం చేస్తున్నాము, ఓన్లీ మనం మేజర్గా రైస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రైస్తో పాటుగా ఇంకా ముందు కూడా ఈ డివైజెస్ తోటి ఇంకా అనేక రేషన్ షాప్ ద్వారా ఇంకా ఇవ్వాల్సినటువంటి అనేకమైనటువంటి సరుకులు ఇచ్చే అవకాశము, స్కోపు దీని ద్వారా మనకి లభించబోతుంది. కాబట్టి ఇది అందరూ కూడా దీన్ని వెల్కమ్ చేయాలి. ప్రతి ఒక్క డీలర్ కూడా దీన్ని ఒక పాజిటివ్ వేలో వెల్కమ్ చేయాలి. దాన్ని అవగాహన ఆకలింపు చేసుకోవాలి, దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి. అది ప్రజలకి ఈ 1 జూలై నుంచి వారికి అందుబాటులోకి తీసుకొస్తున్న మెసేజ్ వాళ్ళందరూ కూడా తెలియజేయాలి. ఇది సర్వీస్ పరంగా చాలా ఉపయోగకరమైనటువంటి మషిన్. అట్లాగే ఇప్పుడు ఈరోజు మనకి లాస్ట్ డేట్, ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఈరోజు లాస్ట్ డేట్ కదా మనకి. సో 1 నుంచి ఈ మషిన్ వాడకంలోకి వస్తుంది. కాబట్టి ఈ మెషిన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్, పేపర్ రోల్స్, దాని పవర్, బ్యాటరీ బ్యాకప్ అంతా కూడా మీరు మీ DTCS ద్వారా మీకు డీలర్స్కి ఇవ్వడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఆర్డీఓస్ దీన్ని డివిజన్ స్థాయిలో మళ్ళీ ఒకసారి తహసీల్దారు వాళ్ళ అసోసియేషన్ వాళ్ళతో వాళ్ళ మీటింగ్ మళ్ళీ ఒకసారి రేపు కానీ పెట్టి తహసీల్దార్స్ కూడా దీని మీద అవగాహనపరచాలి. సో వారికి కూడా ఇక్కడ మెషిన్స్ వారికి అందుబాటులో తీసుకువచ్చి వాళ్ళు ఏ విధంగా మనం ఫస్ట్ నుంచి వెళ్తున్నామో అనేది తెలియాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక మంచి ప్రోగ్రామ్ ఇది. సో దీని ద్వారా ప్రజలకు మంచి మేలు జరిగే అవకాశం ఉంది. ఇంకోటి దీనికి ఐరిస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఐరిస్ కూడా దీనికి ఇవ్వడం జరుగుతుంది. ఐరిస్ మెషిన్ ఇన్స్టాలేషన్ చెప్పారు, ఎట్లా చేయాలి? ఐరిస్ చూపించారు వాళ్ళకి ఎట్లా చేయాలి, ఇన్స్టాల్ ఎట్లా చేయాలి, దాన్ని కంపాటబిలిటీ ఎట్లా, ఏ ఫోన్లో పెట్టాలన్నా పెట్టగానే ఇన్స్టాల్ చేసేది. సో ఐరిస్ మెషిన్ కూడా మీకు పెట్టగానే మీకు ఇన్స్టాల్ అవుతుంది. దీన్ని పెరిఫరీ ఈ మషిన్ నుంచి ఒక 5 మీటర్స్ టు 10 మీటర్స్ వరకు కూడా మనం ట్రాన్సాక్షన్ని అలౌ చేయడానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. తర్వాత రెండవది మీ అందరికీ కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి మీ అందరికీ. ఎందుకంటే రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో రేషన్ సరుకుల యొక్క డిస్ట్రిబ్యూషన్ యొక్క పర్సంటేజ్ కనుక చూసుకున్నట్టయితే గత 7 మంత్స్ 8 మంత్స్ నుంచి హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మన నిజామాబాద్ జిల్లాలో ఉంది. సుమారుగా 95 నుంచి 98% మధ్యలో మన పర్సంటేజ్ అనేది వస్తుంది. సో మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకుంటే మనది జిల్లాలో హైయెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి దీని అర్థం ఏంటి, మనకు ఈనాటి అవగాహన సదస్సుకి ఇచ్చేసినటువంటి డిఎస్ఓ గారికి, ఆర్టీఓస్కి, డిడి సివిల్ సప్లైస్కి, రేషన్ కార్డ్ డీలర్ ప్రెసిడెంట్స్కి, వారి సెక్రటరీస్కి, రేషన్ కార్డ్ డీలర్ నిజామాబాద్ ఆర్మూర్ డివిజన్ నుంచి వచ్చినటువంటి రేషన్ కార్డ్ డీలర్స్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకున్నాను. ఇప్పటివరకు మీరు అందరూ కూడా ఈ ఈపాస్ మెషిన్ నూతనంగా మనము ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈపాస్ మెషిన్ ద్వారా మనము సరుకులు ఎలా పంపిణీ చేస్తామనే విషయమై మీకు ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మీకు అందరూ కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ మనము వ్యవస్థలో ఒక మంచి వ్యవస్థ మనం చేయాలి అని అంటే ఇటు మనకు కూడా అంటే మనిషిగా ఆ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలనే ఒక సౌహృద భావంతో పాటుగా టెక్నాలజీని కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అప్పుడే మన వ్యవస్థలో ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక అకౌంటబిలిటీ మనం తీసుకురాగలుగుతాము. అప్పుడు సర్వీస్ కూడా ప్రాపర్గా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఆలోచన దిశతోనే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2005లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఈపాస్ మెషిన్స్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఈపాస్ మెషిన్స్ ద్వారా ప్రజలకి మనము చెప్పాల్సింది ఏంటి అంటే వాళ్ళకి తన రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ తీసుకొని ఒక రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు మనము సరుకులు ఇవ్వడానికి ఐరిస్తో పాటు కానీ ఆధార్తో పాటు కానీ లేదా ఓటీపీ ద్వారా కానీ సరుకులు గతంలోనే ఇది ఇచ్చేవాళ్ళము, ఇది అదే ప్రాసెస్ని ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. బట్ మెషిన్ దీన్ని అప్గ్రేడ్ చేయడం లేదు. సో ఈ వ్యవస్థలో మనం ఇంకా చాలా చేయాల్సి ఉంది. అంటే మనం ఇప్పుడు ఓన్లీ మనం ఏం చేస్తున్నాము, ఓన్లీ మనం మేజర్గా రైస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.
సో ఈ రైస్తో పాటుగా ఇంకా ముందు ముందు కూడా ఈ డివైజెస్ తోటి ఇంకా అనేక రేషన్ షాప్ ద్వారా ఇంకా ఇవ్వాల్సినటువంటి అనేకమైనటువంటి సరుకులు ఇచ్చే అవకాశము స్కోపు దీని ద్వారా మనకి లభించబోతుంది. కాబట్టి ఇది ఒక అందరూ కూడా దీన్ని వెల్కమ్ చేయాలి. ప్రతి ఒక్క డీలర్ కూడా దీన్ని ఒక పాజిటివ్ వేలో వెల్కమ్ చేయాలి. దాన్ని అవగాహన ఆకలింపు చేసుకోవాలి, దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి. అది ప్రజలకి ఈ 1 జూలై నుంచి వారికి అందుబాటులోకి తీసుకొస్తున్న మెసేజ్ వాళ్ళందరూ కూడా తెలియజేయాలి. ఇది సర్వీస్ పరంగా చాలా ఉపయోగకరమైనటువంటి మషిన్. అట్లాగే ఇప్పుడు ఈరోజు మనకి లాస్ట్ డేట్, ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఈరోజు లాస్ట్ డేట్ కదా మనకి. సో 1 నుంచి ఈ మషిన్ వాడకంలోకి వస్తుంది. కాబట్టి ఈ మెషిన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్, పేపర్ రోల్స్, దాని పవర్, బ్యాటరీ, బ్యాకప్ అంతా కూడా మీరు మీ DTCS ద్వారా మీకు డీలర్స్కి ఇవ్వడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఆర్డీఓస్ దీన్ని డివిజన్ స్థాయిలో మళ్ళీ ఒకసారి తహసీల్దారు వాళ్ళ అసోసియేషన్ వాళ్ళతో వాళ్ళ మీటింగ్ మళ్ళీ ఒకసారి రేపు కానీ పెట్టి తహసీల్దార్స్ కూడా దీని మీద అవగాహనపరచాలి. సో వారికి కూడా ఇక్కడ మెషిన్స్ వారికి అందుబాటులో తీసుకువచ్చి వాళ్ళు ఏ విధంగా మనం ఫస్ట్ నుంచి వెళ్తున్నామో అనేది తెలియాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక మంచి ప్రోగ్రామ్ ఇది. సో దీని ద్వారా ప్రజలకు మంచి మేలు జరిగే అవకాశం ఉంది. ఇంకోటి దీనికి ఐరిస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఐరిస్ కూడా దీనికి ఇవ్వడం జరుగుతుంది. ఐరిస్ మెషిన్ ఇన్స్టాలేషన్ చెప్పారు, ఎట్లా చేయాలి? ఐరిస్ చూపించారు వాళ్ళకి ఎట్లా చేయాలి, ఇన్స్టాల్ ఎట్లా చేయాలి, కానీ కంపార్ట్మెంట్ ఎట్లా ఏ ఫోన్లో పెట్టాలన్నా పెట్టగానే ఇన్స్టాల్ చేసేది. సో ఐరిస్ మెషిన్ కూడా మీకు పెట్టగానే మీకు ఇన్స్టాల్ అవుతుంది. దీన్ని పెరిఫరీ ఈ మషిన్ నుంచి ఒక 5 మీటర్స్ టు 10 మీటర్స్ వరకు కూడా మన ట్రాన్సాక్షన్ని అలౌ చేయడానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. తర్వాత రెండవది మీ అందరికీ కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి మీ అందరికీ. ఎందుకంటే రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో రేషన్ సరుకుల యొక్క డిస్ట్రిబ్యూషన్ యొక్క పర్సంటేజ్ కనుక చూసుకున్నట్టయితే గత 7 మంత్స్ 8 మంత్స్ నుంచి హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మన నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 95 నుంచి 98% మధ్యలో మన పర్సంటేజ్ అనేది వస్తుంది. సో మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకుంటే మనది జిల్లాలో హైయెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి దీని అర్థం ఏంటి, వాళ్ళు సకాలంలో వారికి సరుకులు అందిస్తున్నారు అనేది రెండోది. సో ఈ రెండు మనం కరెక్ట్గా చేయడం వల్ల మనము జిల్లాలో రాష్ట్రంలోనే మన జిల్లా అత్యున్నత స్థానంలో నిలబడింది. ఈ 1 జూలై తర్వాత కూడా ఇదే రకమైనటువంటి స్ఫూర్తిని మీరందరూ కూడా నేను కొనసాగించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీంట్లో ఈ కొనసాగించడంలో మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీ డీలర్స్ అసోసియేషన్స్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు నా దగ్గరికి వస్తుంటారు. కమిషన్ ఇష్యూస్ కానీ, లేకపోతే షాప్స్ షిఫ్టింగ్ కానీ, కొన్ని 6A కేసెస్ కానీ, అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు దాన్ని పరిశీలించి దాన్ని తొందరగా డిస్పోజ్ చేసే మార్గం కూడా దీనికి ఒక ప్రణాళిక కూడా రూపొందించుకున్నాము. సో అడ్మినిస్ట్రేటివ్ పరంగా DTCS కానీ మేము కానీ ఎప్పటికప్పుడు మీకు చేరువగా ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ఈ మషిన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కూడా అన్ని రకాలైన సహాయ సహకారాలు తహసీల్దార్స్ కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ VROs కానీ VRS కానీ మీకు ముందుండి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఏంటి, ఇచ్చినటువంటి ఈ ఆపర్చునిటీని అందరూ కూడా వాడుకొని సకాలంలో ఎటువంటి తప్పిదాలు లేకుండా, ఎటువంటి మోసాలు లేకుండా, ఎటువంటి ఏమంటారు తప్పిదాలకు పాల్పడకుండా మీరు సరుకులు అనేది ప్రజలకి పంపిణీ చేయాలి. ఇది చేస్తే మనమంతా జిల్లాలో మళ్ళొకసారి మనము ఈ డివైజ్ వచ్చిన తర్వాత కూడా మనము నంబర్ 1గా ఉండే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా మీరు సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. వాళ్ళు సకాలంలో వారికి సరుకులు అందిస్తున్నారు అనేది రెండోది. సో ఈ రెండు మనం కరెక్ట్గా చేయడం వల్ల మనము జిల్లాలో రాష్ట్రంలోనే మన జిల్లా అత్యున్నత స్థానంలో నిలబడింది. ఈ 1 జూలై తర్వాత కూడా ఇదే రకమైనటువంటి స్ఫూర్తిని మీరందరూ కూడా నేను కొనసాగించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీంట్లో ఈ కొనసాగించడంలో మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీ డీలర్స్ అసోసియేషన్స్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు నా దగ్గరికి వస్తుంటారు. కమిషన్ ఇష్యూస్ కానీ, లేకపోతే షాప్స్ షిఫ్టింగ్ కానీ, కొన్ని 6A కేసెస్ కానీ, అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు దాన్ని పరిశీలించి దాన్ని తొందరగా
డిస్పోజ్ చేసే మార్గం కూడా దీనికి ప్రణాళిక కూడా రూపొందించుకున్నాము. సో అడ్మినిస్ట్రేటివ్ పరంగా DDCS కానీ మేము కానీ ఎప్పటికప్పుడు మీకు చేరువలో ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ఈ మషిన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కూడా అన్ని రకాలైన సహాయ సహకారాలు తహసీల్దార్స్ కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ VROs కానీ VRS కానీ మీకు ముందుండి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఏంటి, ఇచ్చినటువంటి ఈ ఆపర్చునిటీని అందరూ కూడా వాడుకొని సకాలంలో ఎటువంటి తప్పిదాలు లేకుండా, ఎటువంటి మోసాలు లేకుండా, ఎటువంటి ఏమంటారు తప్పిదాలకు పాల్పడకుండా మీరు సరుకులు అనేది ప్రజలకి పంపిణీ చేయాలి. ఇది చేస్తే మనమందరం జిల్లాలో మళ్ళొకసారి మనము ఈ డివైజ్ వచ్చిన తర్వాత కూడా మనము నంబర్ 1గా ఉండే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా మీరు సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. థ్యాంక్ ఈ యొక్క కార్యక్రమానికి డీలర్ మిత్రులకు మరియు DSO గారికి నిజామాబాద్ DTC యొక్క కార్యక్రమానికి డీలర్ మిత్రులకు మరియు DSO గారికి నిజామాబాద్ DTC నిజంగా సార్ మన జిల్లాలో మొదటి నుంచి కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ చాలా మటుకు బాగుంది సార్. కాకపోతే మనం కొంచెం మహారాష్ట్ర బార్డర్లో ఉండడం వల్ల మొదటి నుంచి కూడా ఏంటంటే ఈ జిల్లాలో ఉన్న కొంత మీడియస్ ట్రాన్స్పోర్ట్ అనేది అది మహారాష్ట్ర బేస్లో జరుగుతూ ఉండడం వల్ల కొంత మనకు రకరకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా డీలర్స్ పరంగా అంటే 2005-06లో డిపార్ట్మెంట్లో చూసిన పరిస్థితి చాలా మందితో ఆడుకోలుగా మాట్లాడుతూ ఏడమ చెప్పుకో ఇది అదే అని చెప్పి పంపించే రోజులు ఉండేవి. అప్పటి నుంచి దాదాపుగా ఇప్పుడు మేము ఆడియో అయినా ఈ 5-6 ఇయర్స్లో మనం ఈ మిషనరీ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసినాక సింగిల్ పర్సన్ మా ఆఫీస్కి వస్తలేదు సార్. ఇన్ కేస్ ఆఫ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా బాగా స్ట్రీమ్ లైన్ అయింది డిపార్ట్మెంట్. రాగల కంటిన్యూ చేయండి, ఎందుకంటే పేదవాన్ని ఆకలి తీర్చే ఒక స్కీమ్. సరే నిజంగా సార్ మన జిల్లాలో మొదటి నుంచి కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ చాలా మటుకు బాగుంది సార్. కాకపోతే మనం కొంచెం మహారాష్ట్ర బార్డర్లో ఉండడం వల్ల మొదటి నుంచి కూడా ఏంటంటే ఈ జిల్లాలో ఉన్న కొంత మీడియస్ ట్రాన్స్పోర్ట్ అనేది అది మహారాష్ట్ర బేస్లో జరుగుతూ ఉండడం వల్ల కొంత మనకు రకరకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా డీలర్స్ పరంగా అంటే 2005-06లో డిపార్ట్మెంట్లో చూసిన పరిస్థితి చాలా మందితో ఆడుకోలుగా మాట్లాడుతూ ఏడమ చెప్పుకో ఇది అదే అని చెప్పి పంపించే రోజులు ఉండేవి. అప్పటి నుంచి దాదాపుగా ఇప్పుడు మేము ఆడియో అయినా ఈ 5-6 ఇయర్స్లో మనం ఈ మిషనరీ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసినాక సింగిల్ పర్సన్ మా ఆఫీస్కి వస్తలేదు సార్. ఇన్ కేస్ ఆఫ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా బాగా స్ట్రీమ్ లైన్ అయింది డిపార్ట్మెంట్. రాగల కంటిన్యూ చేయండి, ఎందుకంటే పేదవాన్ని ఆకలి తీర్చే ఒక స్కీమ్. సరే ముఖ్యమైన పేదవాడు అనేది ఈ మధ్య కాలంలో చాలా మటుకు సమస్యలు ఇస్తూ ఉన్నాం. అసలు అమ్మకాలు బాగా తగ్గిపోయినాయి. వీటినేమంటే ప్రాబ్లంలో చాలా చోట్ల సన్నమి రాకే దుడ్డు వస్తే వచ్చి గొడవ తిరుగుతూ వస్తారు. మనం పోయినప్పుడు సార్ పోయిన నెల సన్నమి వచ్చినాయి అవి తిన్నాం మేము, ఈ నెల ఏం చేసుకోమంటారు మళ్ళీ బయట కూడా అమ్మడం ఎందుకు సార్ అని చెప్పేసి మేము అమ్మకాన్ని పెడితే తక్కువ రేటు కొనుక్కున్నారు అని చెప్పేసి. అంటే ఇటువంటి పరిస్థితి జిల్లాలో క్రియేట్ అయిందంటే మీరు అందరి సహకారం వల్లనే ఇదంతా సాధ్యమైంది. ఇప్పుడు ఇచ్చినటువంటి మిషన్ సార్ చెప్పాడు ఇంతవరకు బాగా అప్గ్రేడ్ చేసినటువంటి మిషన్ రాగల రోజుల్లో ఇంకా మంచి సర్వీసెస్ అందరూ ఇవ్వాలని సందర్భంగా చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇది ముగిసిందని ప్రకటిస్తున్నాను. చిన్న సూచన అండి మీ అందరికీ కూడా, మా DDCSలో పేదవాడు అనేది ఈ మధ్య కాలంలో చాలా మటుకు సమస్యలు ఇస్తూ ఉన్నాం. అసలు అమ్మకాలు బాగా తగ్గిపోయినాయి. వీటినేమంటే ప్రాబ్లంలో చాలా చోట్ల సన్నమి రాకే దుడ్డు వస్తే వచ్చి గొడవ తిరుగుతూ వస్తారు. మనం పోయినప్పుడు సార్ పోయిన నెల సన్నమి వచ్చినాయి అవి తిన్నాం మేము, ఈ నెల ఏం చేసుకోమంటారు మళ్ళీ బయట కూడా అమ్మడం ఎందుకు సార్ అని చెప్పేసి మేము అమ్మకాన్ని పెడితే తక్కువ రేటు కొనుక్కున్నారు అని చెప్పేసి. అంటే ఇటువంటి పరిస్థితి జిల్లాలో క్రియేట్ అయిందంటే మీరు అందరి సహకారం వల్లనే ఇదంతా సాధ్యమైంది. ఇప్పుడు ఇచ్చినటువంటి మిషన్ సార్ చెప్పాడు ఇంతవరకు బాగా అప్గ్రేడ్ చేసినటువంటి మిషన్ రాగల రోజుల్లో ఇంకా మంచి సర్వీసెస్ అందరూ ఇవ్వాలని సందర్భంగా చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇది ముగిసిందని ప్రకటిస్తున్నాను. చిన్న సూచన అండి మీ అందరికీ కూడా, మా DDCSలో PDS రేషన్ దాన్ని ఏమంటారు డైవర్షన్ చేసి బయట వాళ్ళకి అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మా వాళ్ళు ఎప్పటికప్పుడు నిఘా పెట్టి వాటిని పట్టుకుంటున్నారు, కేసు బుక్ చేస్తున్నారు, క్రిమినల్ కేసు ఫైల్ చేస్తున్నారు. మేము పెనాల్టీ వేసి కూడా మేము పంపిస్తున్నాం. అవసరమైతే వాళ్ళ రేషన్ కార్డు కూడా రద్దు చేస్తున్నాము. వాళ్ళ మీద క్రిమినల్ PD చట్టం పెట్టైనా వారికి కేసెస్ బుక్ చేస్తున్నాం. ఇది నా రిక్వెస్ట్ మీ రేషన్ షాప్ డీలర్స్ ఏంటంటే ఈ అంశంపై మీరందరూ కూడా దీనిలో సహకరించాలి.
మీ ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి షాప్లో కూడా మీ ఊర్లో ఉన్నటువంటి మీ కార్డుల లబ్ధిదారులు ఎంతో కొంత బయటకి డైవర్షన్ చేసే ఆలోచన ఉంటుంది. అది ఆలోచన ఎక్కడైతే మనకి ఎక్కువగా ఉంటుంది, ఎక్కడైతే మనకు ఇది జరుగుతుంది అనే ప్రదేశం ఉంటే దయచేసి మీ సంబంధిత DDCS కానీ తహసీల్దార్కి సమాచారం ఇవ్వండి. ఇది మీరు ఇచ్చినారని చెప్పేసి మేము చెప్పము, కానీ జిల్లాలో PDS బియ్యం అరికట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభుత్వం మీద బియ్యం ధర విలువ సుమారుగా 28 నుంచి 30 రూపాయలు సన్న బియ్యం అయితే, మనం ఇచ్చేది రూపాయి. అంటే రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ప్రభుత్వం తన సబ్సిడీతోటి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొంత సబ్సిడీతోటి మనకు అందజేయడం జరుగుతుంది. అంత ఖర్చు పెట్టుకొని ప్రభుత్వం మనకి ఇచ్చినప్పుడు ఉద్దేశం ఏంటి? ఒక పేద ప్రజల ఆకలి తీర్చడానికి ఇది మనం ఉపయోగించుకోవాలి. దీన్ని ఆసరాగా చేసుకొని ఎవరైతే ధనవంతులు ఉంటారో, ఎవరైతే కార్డు అవసరం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు దీన్ని వక్రీకరించి చేస్తే మిగతా ఉన్న వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అటు డీలర్గా మీకు మనందరికీ కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి PDS దాంట్లో ఖచ్చితంగా మేము ఎవరిని కూడా ఉపేక్షించాము. ఈ అధికారులను ఉపేక్షించాము, డీలర్ని ఉపేక్షించాము, అటు పబ్లిక్ని కూడా ఉపేక్షించేది పరిస్థితి లేదు. కాబట్టి ఇంత మంచిగా ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించాలి. ఎక్కడైనా సరే పబ్లిక్తో పాటుగా డీలర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిన తెలిస్తే ఆ డీలరు చట్టపరంగా కాకుండా ప్రత్యేకించి నేను కమిషనర్ గారికి ఒక ప్రపోజల్ రాసి ఆ డీలర్ని మళ్ళీ ఎక్కడ కూడా పని చేయకుండా చేస్తారు. ఆ డీలర్ని కూడా ఎక్కడ కూడా పని చేయకుండా చేస్తారు. సో అంతవరకు తెచ్చుకోవాల్సిన మనకి పని లేదు. సో మీరందరూ కూడా మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. సో అదే ఉద్దేశాన్ని మీరు కంటిన్యూ చేయండి. ఎక్కడైనా ఉన్నట్టయితే సమాచారం ఇవ్వండి. దట్ విల్ హెల్ప్ us in tackling the previous diversion in Nizamabad district. Okay? Thank you అన్నగారు. PDS రేషన్ దాన్ని ఏమంటారు డైవర్షన్ చేసి బయట వాళ్ళకి అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మా వాళ్ళు ఎప్పటికప్పుడు నిఘా పెట్టి వాటిని పట్టుకుంటున్నారు, కేసు బుక్ చేస్తున్నారు, క్రిమినల్ కేసు ఫైల్ చేస్తున్నారు. మేము పెనాల్టీ వేసి కూడా మేము పంపిస్తున్నాం. అవసరమైతే వాళ్ళ రేషన్ కార్డు కూడా రద్దు చేస్తున్నాము. వాళ్ళ మీద క్రిమినల్ PD చట్టం పెట్టైనా వారికి కేసెస్ బుక్ చేస్తున్నాం. ఇది నా రిక్వెస్ట్ మీ రేషన్ షాప్ డీలర్స్ ఏంటంటే ఈ అంశంపై మీరందరూ కూడా దీనిలో సహకరించాలి. ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి షాప్లో కూడా మీ ఊర్లో ఉన్నటువంటి మీ కార్డుల లబ్ధిదారులు ఎంతో కొంత బయటకి డైవర్షన్ చేసే ఆలోచన ఉంటుంది. అది ఆలోచన ఎక్కడైతే మనకి ఎక్కువగా ఉంటుంది, ఎక్కడైతే మనకు ఇది జరుగుతుంది అనే ప్రదేశం ఉంటే దయచేసి మీ సంబంధిత DDCS కానీ తహసీల్దార్కి సమాచారం ఇవ్వండి. ఇది మీరు ఇచ్చినారని చెప్పేసి మేము చెప్పము, కానీ జిల్లాలో PDS బియ్యం అరికట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభుత్వం మీద బియ్యం ధర విలువ సుమారుగా 28 నుంచి 30 రూపాయలు సన్న బియ్యం అయితే, మనం ఇచ్చేది రూపాయి. అంటే రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ప్రభుత్వం తన సబ్సిడీతోటి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొంత సబ్సిడీతోటి మనకు అందజేయడం జరుగుతుంది. అంత ఖర్చు పెట్టుకొని ప్రభుత్వం మనకి ఇచ్చినప్పుడు ఉద్దేశం ఏంటి? ఒక పేద ప్రజల ఆకలి తీర్చడానికి ఇది మనం ఉపయోగించుకోవాలి. దీన్ని ఆసరాగా చేసుకొని ఎవరైతే ధనవంతులు ఉంటారో, ఎవరైతే కార్డు అవసరం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు దీన్ని వక్రీకరించి చేస్తే మిగతా ఉన్న వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అటు డీలర్గా మీకు మనందరికీ కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి PDS దాంట్లో ఖచ్చితంగా మేము ఎవరిని కూడా ఉపేక్షించాము. ఈ అధికారులను ఉపేక్షించాము, డీలర్ని ఉపేక్షించాము, అటు పబ్లిక్ని కూడా ఉపేక్షించేది పరిస్థితి లేదు. కాబట్టి ఇంత మంచిగా ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించాలి. ఎక్కడైనా సరే పబ్లిక్తో పాటుగా డీలర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిన తెలిస్తే ఆ డీలరు చట్టపరంగా కాకుండా ప్రత్యేకించి నేను కమిషనర్ గారికి ఒక ప్రపోజల్ రాసి ఆ డీలర్ని మళ్ళీ ఎక్కడ కూడా పని చేయకుండా చేస్తారు. ఆ డీలర్ని కూడా ఎక్కడ కూడా పని చేయకుండా చేస్తారు. సో అంతవరకు తెచ్చుకోవాల్సిన మనకి పని లేదు. సో మీరందరూ కూడా మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. సో అదే ఉద్దేశాన్ని మీరు కంటిన్యూ చేయండి. ఎక్కడైనా ఉన్నట్టయితే సమాచారం ఇవ్వండి. దట్ విల్ హెల్ప్ us in tackling the previous diversion in Nizamabad district. Okay? Thank you.